శరన్నవరాత్రుల్లో అమ్మవారు గాయత్రీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనను అందుకుంటుంది. గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనే పదము గయ మరియు త్రాయతి అను పదములతో కూడుకుని ఉన్నది. గయలు అనగా ప్రాణములు అని అర్థము. త్రయతి అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించున్నది గాయత్రి. వాల్మీకి మహర్షి ప్రతి 1000 శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణమును రచించారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత. గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. ప్రతిరోజు త్రికాల సంధ్యా వందనం చేసి ఆ గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు పరాశక్తిని 4 ముఖాలతో ప్రార్థించాడు. తను 4 వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు. దీంతో సంతోషించిన ఆ తల్లి గాయత్రి అవతారం ఎత్తింది. అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు. గాయత్రి మంత్రం 4 వేదాల సారాంశాన్ని వివరించింది. పూర్వం గాయత్రి మంత్రం యొక్క మహిమలు కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజల వరకు తీసుకువచ్చారు. వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజుని గాయత్రి జయంతిగా పేర్కొంటారు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు హిందువులు గాయత్రి జయంతిని ఘనంగా జరుపుతారు. ఒకప్పుడు మానవ జాతి చేసిన పాపాల కారణంగా ఇంద్రుడు 15 సంవత్సరాల పాటు వర్షాలు ఆపేశాడు. దానితో ప్రజలు ఆకలితో చనిపోవడం మొదలైంది. ఎటు చూసినా మృతదేహాలే. తినడానికి తిండి లేక జనం ఆ మృతదేహాలని తినటం మొదలుపెట్టారు. ఆ పరిస్థితిలో ఏం చెయ్యాలో తెలియక కొందరు పండితులు సమావేశమయ్యారు. వారిలో ఒకరు ఈ తీవ్రమైన కరువులో ఒకే ఒక్క ఆశ్రమం మాత్రమే పచ్చగా ఉంది. అది గాయత్రి జప పారాయణుడైన గౌతమ మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో గాయత్రీదేవి భక్తుడైన గౌతమ మహర్షి అందరికీ ఆశ్రమించి 3 పూటల ఆహారం పెడుతున్నారు. మనము అక్కడికి వెళదాం. అక్కడ ఉన్నంతకాలం మనకి ఈ ఆకలి బాధలు ఉండవు అని చెప్పారు. దాంతో వారందరూ గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. గౌతమ మహర్షి వారిని చూసి, మీ రాకతో నేను మా ఆశ్రమం పవిత్రంగా మారం. దయచేసి మీ రాకకు కారణం చెప్పండి అని అడిగారు. దానికి వారు, ఓ ఋషి పొంగవా, ఈ కరువు కాలంలో మాకు ఆహారం అందించండి అని అడిగారు. దానికి గౌతమ మహర్షి, సరే, నేను మీకు 3 పూటల ఆహారం మరియు ఉండటానికి నివాసం ఏర్పాటు చేస్తాను. మీరు నిశ్చింతగా ఇక్కడే ఉండండి అని చెప్పాడు. గౌతమ మహర్షి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి 3 పూటల సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం జపించేవారు. దాని ద్వారా ఆయన గొప్ప శక్తులను సంపాదించారు. ఆ శక్తులతో ఆయన ఆశ్రమం ముందున్న చిన్న గొయ్యి తవ్వాడు. వెంటనే దాని నుండి నీరు రావడం మొదలైంది. తర్వాత ఆయన పిడికలు నిండా విత్తనాలు చల్లారు. అవి పంటలుగా మారాయి. దాన్నే గౌతముడు వండి అందరికీ అందించేవాడు. అలా ఆ పండితులు 3 పూటలలో ఏది కావాలంటే దానిని గౌతమ మహర్షి వారికి ఆహారంగా అందించేవారు. ఒకరోజు గౌతముడు వంట చేయలేక గాయత్రీదేవిని ప్రార్థించాడు. దానికి అమ్మ కరుణించి
ఓ అక్షయ పాత్రను గౌతముడికి ఇచ్చింది. ఓ గౌతమ, నువ్వు గాయత్రి మంత్రాన్ని జపించి ఈ గిన్నెను అతిథుల ముందు ఉంచు, అది వారికి నచ్చిన ఆహారాన్ని అందిస్తుంది అని అమ్మ చెప్పింది. ఆ అక్షయ పాత్రతో ఆ పండితులకు షడ్రుచోభరితమైన భోజనమే కాక వస్త్రాలు, నగలు, గోవులు కూడా లభించాయి. అలా ఉండగా ఒకరోజు ఇంద్రుడు నారద మహర్షితో భూమిపైన మనుషులు ఈ కరువు కాలంలో ఎలా ఉన్నారు అని అడిగారు. దానికి నారదుడు, చనిపోయిన వారు చనిపోయారు గాని మిగిలిన వారు మాత్రం గౌతముడి ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆ ఆశ్రమంలో కష్టాలు లేవు, భయాలు లేవు, రోగాలు లేవు. అందరూ గౌతముడి వద్ద పురాణాలు వింటూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఉన్నారు అని చెప్పాడు. అది విన్న ఇంద్రుడు గౌతమ మహర్షిని పలు విధాలుగా ప్రశంసించి అది అష్టదిక్పాలకులకు, ఇతర దేవతలకు చెప్పాడు. అంతే, విశ్వమంతటా గౌతమ మహర్షి కీర్తి ప్రతిష్టలు మారుమ్రోగాయి. గౌతముడి యొక్క భక్తికి గాయత్రీదేవి ఆయన ఆశ్రమంలో పొద్దున్న బాలికగాను, మధ్యాహ్నం యువతిగాను మరియు సాయంత్రం వృద్ధురాలిగాను వచ్చేది. అందరూ ఆ 3 రూపాలు రావటం చూసేవారు, కానీ వాళ్ళు ఆమె ఆశ్రమం విడిచి వెళ్ళటం ఎప్పుడు చూడలేదు. ఇప్పటికీ గోష్పద క్షేత్రంలో అమ్మవారు ఈ రూపాలతో నమ్మిన భక్తులకు దర్శనమిస్తుందని ప్రతిదీ. ఒకరోజు ఆ ఆశ్రమంలో గాయత్రీదేవి యువతి రూపంలో ఉండగా నారదుడు అక్కడికి వచ్చాడు. అమ్మకు నమస్కరించి గౌతమ మహర్షితో, ఆహా, మీరు ఎంత గొప్పవారు! మీకు అమ్మ రోజు 3 రూపాలతో దర్శనమిస్తుంది. అంతేకాకుండా మీరు రోజు అనేక మందికి ఆహారం అందిస్తున్నారు. అందుకే మీ కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. ఇంద్రుడు సైతం మీ గొప్పతనాన్ని ప్రశంసించాడు అని చెప్పాడు. అది విన్న గౌతముడు దేవి వైపు తిరిగి, అమ్మా, ఈ శక్తి అంతా నీదే. నువ్వే నాకు అక్షయ పాత్రను ఇచ్చావు. నీ వల్లనే మేమంతా సంతోషంగా జీవిస్తున్నాం. కానీ వీళ్ళంతా నన్ను ఎందుకు ప్రశంసిస్తున్నారు నాకు అర్థం కావటం లేదు. ఈ కీర్తి ప్రతిష్టలన్నీ నీవే, నావి ఏమాత్రమూ కావు అని చెప్పాడు. అది విన్న నారదముని గౌతముని భక్తికి సంతోషించి అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇదంతా విన్న ఆశ్రమంలో ఉన్న పండితులు ఒక చోట కలిసి, గౌతముడు మనల్ని పోషిస్తున్నాడా? అతని గొప్ప ఏంటి? ఈ నారదుడు, ఇంద్రుడు ఎందుకని అతన్ని అంతలా ప్రశంసిస్తున్నారు? అసలు మనం అతని తిండి తినకపోతే అతనికి ఈ కీర్తి ఎలా వస్తుంది అని అసూయతో రగిలిపోయారు. వారు గౌతముడి కీర్తిని ఎలాగోలా చెడగొట్టడానికి ఒక పథకం పన్నారు. ఒకరోజు మధ్యాహ్నం గౌతముడు సంధ్యావందనం చేస్తుండగా పండితులు తమ శక్తితో ఒక ముసలి ఆవుని సృష్టించి ఆశ్రమంలో వదిలారు. అది పూజా సామాగ్రి పాడు చేస్తుందేమో అని గౌతముడు పెద్దగా శబ్దం చేస్తూ దాన్ని మళ్లించడానికి ప్రయత్నించాడు. అంతే, ఆ శబ్దానికి ఆ ఆవు చనిపోయింది. దానితో అక్కడున్న పండితులంతా వెంటనే గౌతముడు గోహత్య పాతకుడు అని నిందించారు. దానికి గౌతముడు, నేను ఆ ఆవును చంపలేదు అని అన్నాడు. దానికి ఆ పండితులు, మీరు మంత్రజపం చేసి మాకు ఆహారం అందిస్తున్నారు, అదేవిధంగా మీరు ఏదో మంత్రం జపించి ఆ ఆవుని చంపారు అని అన్నారు. దాంతో గౌతముడు ఆ పాపాలన్నీ తొలగించుకోవడానికి శివుని కోసం తపస్సు చేసి గంగా నదిని ఆ ఆవు చనిపోయిన చోటుకు రప్పించాడు. దానితో ఆయన పాపానికి విముక్తి లభించింది. ఆవు చనిపోయిన ప్రదేశం మీదుగా ప్రవహించటంతో ఆ నదికి గోదావరి అని పేరు. ఇంకా ఆ ప్రదేశానికి గోవూరు అని పేరు. అది ఇప్పుడు కొవ్వూరుగా పిలువబడుతుంది. గోహత్య పాతకం పరిహారమైన తరువాత గౌతముడు ఆ ఆశ్రమానికి తిరిగి వచ్చి గాయత్రి జపం చేయటం మొదలుపెట్టాడు. అయితే ఆయన అమ్మవారి ముఖం ఆశ్చర్యంగా ఉండటం గమనించాడు. ఈ విషయం అమ్మవారిని అడిగితే అమ్మవారు సమాధానం ఇవ్వకపోవడంతో అమ్మ ముఖం ఎందుకలా ఆశ్చర్యంగా మారిందని ఆలోచిస్తూ ఆయన శక్తితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. అంతే, ఆయన వెంటనే పండితుల వద్దకు వెళ్ళి, ఓ దుర్మార్గులారా, నేను మీకు ఈ కరువు సమయంలో 12 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చి ముప్పూటలా తిండి పెడుతుంటే మీరు నాకు గోహత్య పాతకం అంటగడతారా? ఈ రోజు నుండి మీరు అన్ని శాస్త్రాలను, వేదాలను మర్చిపోదురుగాక అని శపించాడు. వారు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించమని ప్రార్థించగా ఆయన శాంతపడి, కృష్ణావతారంలో మీకు విష్ణుమూర్తి శాప విమోచనం చేస్తారు అని చెప్పాడు. ఇది చూసిన దేవి, ఓ గౌతమ, ఇది అంతా కర్మానుసారం జరిగింది. శపించడం వల్ల నువ్వు నీ శక్తిని కోల్పోయావు. శక్తిని తిరిగి పొందాలంటే గాయత్రి మంత్రం జపించు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది.